వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డైరెక్షనల్ స్ట్రాటజీ ఈ మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనకి వీక్లీ ఆప్షన్స్ ప్రతిరోజు ఒక వీక్లీ ఆప్షన్ ఉండేది, అంటే ఎవ్రీడే ఆప్షన్స్ లాగా. నవంబర్ 20th అంటే రేపటి నుంచి మనకి ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రమే వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి. మిగతా ఆల్ ఇండెక్స్లన్నీ మంత్ ఎండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయాయి. అండ్ కొత్త లాట్ సైజ్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ డిసెంబర్ 20th తర్వాత నుంచి కొత్త లాట్ సైజులు అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో కొత్త లాట్ సైజ్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, మార్జిన్ ఎంత కావాలి, అంటే ఆప్షన్ సెల్లింగ్ కానీ ఫ్యూచర్స్ కానీ ఎంత కావాలి అనేది కొత్త రూల్స్ మళ్ళీ వస్తాయి. మనం కొత్త రూల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియోలో తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ యొక్క డైరెక్షనల్ స్ట్రాటజీ. సో కంప్లీట్గా వెరీ లో సిగ్నల్స్ వస్తాయి. అంటే డే వైజ్గా చూసుకుంటే మనకు కొన్ని సందర్భాల్లో మాత్రమే 4 ట్రేడ్స్ వస్తాయి, కొన్ని సందర్భాల్లో 1 ట్రేడ్ వస్తుంది. సో మ్యాక్సిమం వచ్చేసి మనకి ఒక 1 మంత్కి రఫ్లీ 45 ట్రేడ్స్ దాకా రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఆవరేజ్ అండ్ యావరేజ్ వచ్చేసి మనకు 2 ట్రేడ్స్ ఆర్ 3 ట్రేడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డైరెక్షన్ స్ట్రాటజీలో ఎటువంటి స్టాప్ లాస్, ఎటువంటి టార్గెట్ అనేది ఉండదు. సో ఇది వచ్చేసి నేను పర్సనల్గా టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutesలో డిజైన్ చేసుకున్నాను. బట్ ఈ టైం ఫ్రేమ్ను 1 minute ఆర్ 15 minutes ఏ టైం ఫ్రేమ్లో అయినా మార్చుకోవచ్చు. ఇట్స్ ఎ ప్యూర్లీ ఇంట్రాడే స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో వచ్చేసి ఏంటంటే ఈ మంత్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది. సో ఇది వచ్చేసి ఈ మంత్ పర్ఫార్మెన్స్, అంటే నవంబర్ 1st నుంచి నవంబర్ ఎండ్ వరకు మనకున్న రిజల్ట్ ఇది. సో ఐజ్ ఆఫ్ నౌ 2921 పాయింట్స్, అంటే రఫ్లీ మనకి 3000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు చూపించే చార్ట్ వచ్చేసి ఇండెక్స్లో చూపిస్తున్నాను, నాట్ ఇన్ ఫ్యూచర్స్. ఎందుకంటే డైరెక్ట్ ఫ్యూచర్ చేయకుండా మనం ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ బై వస్తుందో కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేస్తాం కాబట్టి సో ఆ టైంలోనే నేను స్పాట్ పైన చూపిస్తున్నాను. సో స్పాట్లో వచ్చేసి మనకి 2900 పాయింట్స్ మనకి స్పాట్లో ప్రాఫిట్ రావడం జరిగింది. సో మార్కెట్లు మనకి మూమెంటంలో ఉన్నాయి కాబట్టి మన స్ట్రాటజీ కూడా గుడ్గా వర్కౌట్ అయింది. సో కంపేర్ టు లాస్ట్ మంత్ నుంచి కనుక చూస్తే ఫ్రమ్ అక్టోబర్ 1st నుంచి కనుక గమనించినట్లయితే మనకి 6400 పాయింట్స్ రావడం జరిగింది. సో ట్రేడ్స్ ఈ 1.5 monthలో కనుక చూసుకుంటే 32 బై ట్రేడ్స్, 25 లూజర్ ట్రేడ్స్. సో మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి టార్గెట్ పెట్టట్లేదు కాబట్టి హెవీయెస్ట్ పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, హైయెస్ట్ పాయింట్స్ మనకి 1000, 900, 800 పాయింట్స్ కూడా వచ్చేసాయి. ప్యూర్లీ ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఇంట్రాడే స్ట్రాటజీ. ఆఫ్టర్ 9:20 తర్వాత ట్రేడ్ స్టార్ట్ అవుతుంది, 3:10 కల్లా క్లోజ్ అవుతుంది. సో మనం కావాలనుకుంటే ఈ స్ట్రాటజీని మనం ఏ టైం ఫ్రేమ్లో స్టార్ట్ కావాలనుకుంటే ఆ టైం నుంచి మనం ట్రేడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. హైయెస్ట్ లాస్ వచ్చేసి 361 పాయింట్స్. ఇది ఈ 1.5 monthలో మనకు హైయెస్ట్గా వెళ్ళిన లాస్. సో నా దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ నుంచి డేటా ఉంది. సో ఐఎమ్ చెకింగ్ ఫ్రమ్ ఏప్రిల్. సో ఏప్రిల్ నుంచి గమనించినట్లయితే ఇప్పటి వరకు మనకు 13,768 పాయింట్స్ వచ్చాయి. అంటే అరౌండ్ 9 months అవుతుంది. ఏప్రిల్ నుంచి మనం గమనించినట్లయితే 9.5 monthsలో మనకి 13,000 పాయింట్స్ వచ్చాయి. సో ఇది బ్యాక్ టెస్టర్ రిపోర్ట్. సో మనం దీన్ని స్పాట్లో ఆప్షన్స్లో కనుక ట్రేడ్ చేసినప్పుడు మనకు వేరీ అవుతుంది, ఎందుకంటే ప్రీమియంలో మనకి టైం డీకేస్ అన్నీ ఉంటాయి. సో దాని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మనకు పాయింట్స్ తగ్గుతాయి. కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే రిటర్న్స్ పాయింట్ ఆఫ్లో ఈ స్ట్రాటజీ ఇప్పటి వరకు ఉన్న పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ గివెన్ ఏ గుడ్ రిజల్ట్. సో దీన్ని కూడా మనము నిఫ్టీ పాయింట్ ఆఫ్లో కనుక చూస్తే అరౌండ్ 3055 పాయింట్స్ ఇచ్చింది. సో ఇందులో కూడా 131 ట్రేడ్స్ అండ్ 220 ట్రేడ్స్. ఈ డేటా వచ్చేసి మనకు ఏప్రిల్ 1st నుంచి ఉంది. సో ఇందులో ఇంకొంచెం 15 days యొక్క డేటా ఎక్కువగా ఉంది. నో ప్రాబ్లం. కంపేర్ టు ఈ స్ట్రాటజీ కూడా ఈ మంత్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో నిఫ్టీలో కనుక గమనించినట్లయితే మనకు డైలీ 200 పాయింట్స్ ఆర్ 100 to 200 పాయింట్స్ మూమెంట్ మనకు కనబడింది. అంటే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీలో మూమెంట్స్ హైకి లోకి మంచి మూమెంట్ జరిగింది.
సో ఇది కూడా మనం ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తాం కాబట్టి సో ఈ డేటాను మనం ఆప్షన్స్కి కన్వర్షన్ చేసుకొని ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఎంత వస్తాయని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఏంటంటే ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మేబీ ఒక నిఫ్టీ ఫ్యూచర్ చేయాలన్నా 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో దాని బదులు మనము ఇందవని కాల్ ఆప్షన్లో తీసుకున్నా లేదా ఒక కాల్ ఆప్షన్ విత్ కాల్ ఆప్షన్ సెల్, ఒక పుట్ ఆప్షన్ విత్ పుట్ ఆప్షన్ సెల్ లైక్ బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ వేసుకున్నా మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్లో ప్రాఫిట్ రేషియో కూడా తగ్గుతుంది, బట్ రిస్క్ అనేది ఎప్పుడైనా తగ్గుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే హెడ్జింగ్ పాయింట్ ఆఫ్లో వెళ్తున్నామో రిస్క్ అనేది ఎప్పుడు కూడా మనకు తగ్గుతుంది, రివార్డ్ కూడా దానికి తగ్గట్టుగానే రివార్డ్ ఇస్తుంది. సో ఇది పర్ఫార్మెన్స్ రిపోర్ట్. సో ఎవరికైనా ఈ స్ట్రాటజీ కావాలనుకుంటే వీఆర్ గివింగ్ ఏ ట్రయల్ బేస్ ఇస్తున్నాము. ఎవరు కావాలన్నా కూడా మన నెంబర్ సంప్రదించండి. సో ఇందులో రిస్క్ అండ్ రివార్డ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నామో అప్పుడు మీకు రిస్క్ అండ్ రివార్డ్స్ గురించి క్లియర్గా తెలుసుకోండి. సో ఏ స్ట్రాటజీ అయినా కూడా ఇప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఫర్దర్గా ఇస్తుందని అనుకోలేము, బట్ ఇంకొక 6 months తర్వాత మళ్ళీ స్ట్రాటజీ చూసినప్పుడు ఇంకెక్కువ ప్రాఫిట్స్ రావచ్చు. సో ఈ స్ట్రాటజీని బిఫోర్ ఇన్స్టాలేషన్స్ మీరు ఎప్పుడైతే ట్రయల్ తీసుకుంటారో ట్రయల్ తీసుకున్నప్పుడు రిస్క్ అండ్ రివార్డ్స్ గురించి క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఈ స్ట్రాటజీ గమనించిన తర్వాత అంటే ట్రయల్ చూసి ట్రయల్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే రియల్ ట్రేడింగ్కి అప్లికేబుల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఎప్పుడైతే ట్రయల్ చేస్తారో లాట్ సైజ్ 3 times అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ వచ్చేసి మనకి 75 అవుతుంది, అంటే 25 నుంచి 75. సో రిస్క్ కూడా 3 times, రివార్డ్ కూడా 3 times ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఆప్షన్స్ బయ్యర్స్ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు పోతే ఒక 100 points లూజ్ అయితే మనకు 2500 అయిపోయింది. ఇప్పుడు 100 points లూజ్ అవుతే వీఆర్ లూజింగ్ అప్ 7500. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గమనించినట్లయితే మనకు లాట్ సైజ్ 30 అవుతుంది. సో ప్రజెంట్గా 100 points లూజ్ అయినా కానీ మనకు 1500 రూపీస్ పోయేది, ఇప్పుడు 3000 రూపీస్ పడుతుంది. అంటే రిస్క్ రివార్డ్స్ రేషియోస్ పెరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి ట్రేడ్ను గమనించి ట్రేడ్ చేసుకోవాలి. సో అది ఆల్గోకైనా ఆటోమేషన్కైనా మాన్యువల్ ట్రేడ్కైనా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. సో ఈ స్ట్రాటజీ ఏదైతే చూపిస్తున్నానో కంప్లీట్ ఆటోమేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఆటోమేటెడ్గా మీ ట్రేడింగ్ టర్మినల్లోకి వెళ్తుంది. సో ట్రయల్ ఎవరైనా కావాలనుకుంటే మన నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.